Hi all, welcome back to Manuto Happy and Richie. ఇంతకు ముందు వ్లాగ్లో నేను పెట్టింగ్ జూ గురించి పెట్టడం జరిగింది. లైక్ హ్యాపీని రిచ్ని నేను కొన్ని యానిమల్స్ దగ్గరికి తీసుకువెళ్ళి వాటితో స్పెండ్ చేస్తే దాని గురించి నన్ను చాలామంది కూడా ఇది ఎక్కడ ఉంది, లొకేషన్ చెప్పండి, ఎన్ని డేస్ ఉంటుంది, ఏంటి అని నన్ను చాలా క్వశ్చన్స్ అడగటం జరిగిందనమాట. సో యూజువల్లీ ఆ రోజు నేను తీసుకెళ్ళిన పెట్టింగ్ జూ ఏంటి అంటే అదొక కార్నివల్ కాబట్టి అది ఓన్లీ సింగిల్ డే ఉంటుందన్నమాట. సో అలాంటి కార్నివల్స్ మనం లైక్ మంత్లీ అట్లా ఒకసారి 2 సార్లు అలా పెడుతూ ఉంటారు. అవి మనం బుక్ మై షోలో కానీ లేదంటే నార్మల్గా ఒకవేళ ఈవెంట్స్ మనకి ఎక్కడైనా ఈవెంట్స్ ప్యాంప్లెట్స్ కానీ అట్లా వస్తాయి కదా, న్యూస్ పేపర్స్లో కానీ అలా చూసుకుని వెళ్తూ ఉండాలన్నమాట. మన హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇప్పటికే కొంతమందికి తెలుసుండొచ్చు దీని గురించి. సో మీ ఇంట్లో కూడా ఎవరైతే 1 year అబౌవ్ పిల్లలు ఉన్నారో అండ్ లేదు పెద్దవాళ్ళు కూడా మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లైక్ అదేంటి అంటే ప్లేస్ వచ్చేసి డేజీ డేల్ ఫార్మ్ యానిమల్స్ అండ్ రిసార్ట్ అనమాట అది. సో కొత్తగా పెట్టడం జరిగింది హైదరాబాద్లో. లైక్ అక్కడ అన్నీ కూడా ఫార్మ్ యానిమల్స్కి సంబంధించి కొన్ని యానిమల్స్ని పెట్టడం జరిగింది. అండ్ కిడ్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు వాటితో ఫీడ్ చేయొచ్చు, అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం డిజ్నీ ల్యాండ్ రూపంలో తీసుకొచ్చారు ఇక్కడికి. కొంచెం ఆ ఫోర్ట్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ మనకి వ్యూ అని చెప్తాం కదా, లైక్ అలా అనమాట. సో నేను కూడా ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాపీని రిచ్ని అక్కడికి తీసుకెళ్ళిపోబోతున్నాను. సో మీరు కూడా మాతో పాటు ఈ వ్లాగ్ చూసి మీకు నచ్చి మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటే మన హైదరాబాద్లో మోకిలాలో పెట్టడం జరిగింది ఇది. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. ఇది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు కూడా ఉంటుందంట. యూజువల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఈవినింగ్ అనేసరికి చాలామంది వస్తూ ఉంటారు, సో రష్ పెరిగిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేనేమనుకున్నానంటే లైక్ 12:30 ఆ టైంకి నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాము. సో దట్ మనమే ఉంటాం కాబట్టి కొంచెం యానిమల్స్ వీటన్నిటితో కూడా మనం ఎంగేజ్ చేయొచ్చు అనే థాట్లో మేము ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోబోతున్నాము. సో ఆన్ ద వేలో నేను మా మదర్ని కూడా పిక్ చేసేసుకోవాలి, బికాజ్ నేను ఒక్కదాన్నే హ్యాపీని రిచ్ని మెయింటైన్ చేయలేను కాబట్టి. అమ్మలు ఏంటే నీ కాదమ్మా, ఇవి అమ్మమ్మకి, ఇవి ఓపెన్ చేయకూడదు ఇప్పుడు మనం. సే హాయ్ అందరికి. కెన్ యూ సే హాయ్? హాయ్ హాయ్ హాయ్. సో ఎస్, ఎలాగో నేను చెప్దాం అనుకున్నాను, మా వాడు ఎలాగో తెచ్చాడు కాబట్టి. సో మా మదర్కి కొంచెం షుగర్ ఉందన్నమాట. సో రీసెంట్గా తను ఎక్కువ సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. లైక్ కొన్ని స్ట్రెస్ వల్ల షుగర్ కంట్రోల్స్ పెరగటం జరిగిందనమాట. సో ప్రీ అండ్ పోస్ట్ లెవెల్స్ కూడా తను బాగా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మాటికి మేము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి నేను తన కోసం ఈజీగా ఇంట్లోనే తను చెక్ చేసుకోవచ్చు అన్న థాట్లో నేను తెప్పించడం జరిగింది. సో ఆ డివైస్ వచ్చేసి అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. ఈ బాక్స్లో మనకి ఇంక్లూడ్ వచ్చింది గ్లూకోమీటర్ డివైస్ వచ్చింది, ఒక లాన్సింగ్ డివైస్, 10 పీస్ లాన్సెట్, 10 పీస్ స్ట్రిప్స్, సో ఒక బ్యాటరీ అండ్ ఒక క్యారీ కేస్ అనమాట. ఇందులో నీడిల్ని మనం 1 నుంచి 5 నెంబర్స్ వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ మనకి పియర్సింగ్ ఎంత వరకు కావాలనేది కంట్రోల్లో పెట్టుకుని లైక్ 1 నుంచి 5 వరకు కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆరెంజ్ బటన్ ఏదైతే ఉందో ఇది రిలీజ్ బటన్ అనమాట. ఒకవేళ మనం సెట్ చేసింది కనుక ఒకవేళ వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే, ఒకవేళ మనం రీసెట్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ కాక్ ఉందో ఆ కాక్ని మళ్ళీ కంట్రోల్ వెనక్కి లాగి మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఈ రిలీజ్ బటన్ అనేది మనం ప్రెస్ చేయాలన్నమాట. ఈ మెషిన్ని మనం సెట్ చేసుకోవడానికి ఇక్కడున్న మనకి S అండ్ M ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ని యూజ్ చేసుకుని మనకు ఒక యూజర్ మాన్యువల్ గైడ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఫాలో అయ్యి మనం ఈ మెషిన్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి ఈ మెషిన్ ఏదైతే మనం సెట్ చేసేసుకున్నామో సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనకి ఏదైతే ఈ లాన్సెట్ స్ట్రిప్ ఉంటుందో దాన్ని మనం ఈ మెషిన్లోకి కోడ్ ప్రకారంగా మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. తర్వాత ఏదైతే మనకి ఆ లాన్సెట్ డివైస్ ఉందో టెస్ట్ చేసుకోవటానికి దాన్ని మనం ప్రెస్ చేసుకుని పంక్చర్ చేసుకుని సో బ్లడ్ వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ దెన్ తర్వాత కొంచెం బ్లడ్ వస్తుంది కదా, సో మనకి ఏదైతే టెస్టింగ్ స్ట్రిప్ ఉందో మనం ఏదైతే మెషిన్లో ఆల్రెడీ టెస్టింగ్ స్ట్రిప్ పెట్టామో ఆ టెస్టింగ్ స్ట్రిప్ని బ్లడ్ అంటేలాగా కూడా మనం కొంచెం ఆ జోన్ మీద పెట్టాలన్నమాట. సో వన్స్ ఆ బ్లడ్ ఏదైతే దానికి కావాల్సిన శాంపుల్ అమౌంట్ తీసుకుంటుందో 5 సెకండ్స్లో విదిన్ రిజల్ట్ అనేది చూపించేస్తుంది. సో అలా వచ్చిన రిజల్ట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా సేవ్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మనం ఎప్పుడంటే అప్పుడు మనం డాక్టర్ విజిట్ చేసినప్పుడు కూడా మన టెస్ట్ రిజల్ట్స్ చూపిస్తే సో డాక్టర్ మనకి దాని ప్రకారం సజెస్ట్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈ మెషిన్ ద్వారా మనం ప్రీ అండ్ పోస్ట్ మీల్ టెస్ట్ చేసుకుని మన షుగర్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట.
ఈ డివైస్ ఫంక్షన్లో కూడా మనకి 5 seconds టెస్టింగ్ టైం ఉంటుంది అండ్ అలాగే ఆటోమేటిక్ కోడింగ్ ఉంటుంది. ఇందులో 180 మెమరీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రీ అండ్ పోస్ట్ మీల్ మెమరీ కూడా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనకి రిస్క్ ఇండికేటర్ కూడా ఉంటుంది ఇందులో. సో మా మదర్ కొంచెం ఫ్రీక్వెంట్గా ఈ టెస్ట్ అనేవి ఇంట్లో చేసుకోవాలి కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఎక్కువ తెప్పించాల్సి వచ్చింది. లైక్ నేను ఇంకా ఎక్స్ట్రాగా 50 పీస్ ఈచ్ బ్లడ్ షుగర్ స్ట్రిప్స్ తర్వాత ల్యాన్సెట్స్ కూడా తెప్పించడం జరిగింది. మీ ఇంట్లో కూడా ఇలాగే షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుని వాళ్ళ రిజల్ట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మీకు ఈ డివైస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కూడా ఒకవేళ ఈ డివైస్ పర్చేస్ చేసుకొని ఇంట్లోనే ప్రశాంతంగా షుగర్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా ఈ అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకో మానిటరింగ్ సిస్టమ్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఆ ఫారెస్ట్లో డైనోని మానిస్టర్ని కొట్టేశాను అని చెప్పాను. ఇటు కూడా నవ్వుకుందంట, అబ్బాయి ఇది రాదు నేనే ముందు వెళ్ళిపోతాను ఫాస్ట్గా అని చెప్పేసి ఓకే అందంట. అనేసి ఇద్దరు కలిసి రన్నింగ్ రేస్ మొదలెట్టారట. సో మేము వెళ్ళటానికి మినిమం ½ an hour పైన పడుతుంది కాబట్టి సో మా రిచి హ్యాపీ బాబు లైక్ కార్లో కొంచెం గొడవ చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి స్టోరీ చెప్తూ అలా డైవర్ట్ చేస్తుంది అనమాట. అలా మేము దగ్గరికి వచ్చేసామన్నమాట. సో దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి ఒక 3 kilometers ఉంటుందేమో లేకపోతే 2 kilometers, ఐఎమ్ నాట్ ష్యూర్. రోడ్ అయితే కొంచెం బాగాలేదు. సో ఇట్లా మీరు చూస్తున్నారు కదా, సో మట్టి రోడ్ అనమాట. సో ఫైనలీ మేము రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్లో మనం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. లైక్ డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ అండర్ 10 years పిల్లలకి ఒకలాగా, అబౌవ్ 10 years పిల్లలకి ఒకలాగా, అడల్ట్కి ఒకలాగా, విఐపి పాసెస్ అని చెప్పేసి, లేకపోతే థీమ్ వైజ్ ప్యాకేజెస్ అని చెప్పి అలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను కదా, మీరు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. లైక్ మీ ఫ్యామిలీని చూసి మీరు ఎంతమంది వచ్చారు, ఎట్లా వచ్చారు, ఏంటి, మీకు ఏది బెస్ట్ పాసిబుల్ అనేది కూడా వాళ్ళు చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట. అలా మేము కూడా లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. హ్యాపీ రిచి కూడా ఎగ్జైటెడ్గా ఫస్ట్ లోపలికి రాగానే ఓల్డ్ మెక్డానల్డ్ ఫార్మ్ ఇమేజెస్ చూసి వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయారు. సో అలా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. యా పద, అది అంకుల్ దగ్గరికి పద, అటు పద. ఇవి అంకుల్కి ఇవ్వు. గివ్ దిస్ టికెట్స్ టు అంకుల్. పద రిచి, చలో వాక్. వెళ్దాం, ఆగు, అంకుల్ పంపిస్తారు, ఒక్కొక్కరిని పంపిస్తారు. వెయిట్ హ్యాపీ, అలా ఒక్కడివే వెళ్ళిపోకూడదు. అమ్మో సైలెన్సర్ కాలుతుంది. అది పెద్ద బైక్ అమ్మా, నీకెందుకు? ఇది కొనాలంటే నువ్వు చాలా పెద్ద అవ్వాలి. చూసారా, లోపలికి రాగానే మా హ్యాపీ బాబు కన్ను ఫస్ట్ బైక్ మీద పడింది. అబ్బాయి అనిపించుకున్నాడు వీడు కూడా అందరిలాగానే. ఆ బైక్ కావాలంటాడు, ఆ బైక్ ఎక్కాలంటాడు. సో నేను చెప్పాను అనమాట, నీ హైట్కి ఇప్పుడే కాదమ్మా, పెద్ద అయ్యాక అది కొనుక్కుందాము అంటే, అప్పుడు ఇంకా వాడు ఆలోచించుకుని వచ్చి నాకైతే ఈ చిన్న బైక్ కావాలి అని అడిగాడు. సో ఏదైతే ఏంటి మొత్తానికి బైక్ అయితే కావాలి అని అడిగాడు లోపలికి రాగానే. అలా ఫస్ట్ మా హ్యాపీ బాబు అక్కడ ఉన్న అవుట్డోర్ ప్లే గేమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేయటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫార్మ్ ల్యాండ్ అనమాట, ఫార్మ్ రోడ్, లైక్ ఓల్డ్ మెక్డానల్డ్ ఫార్మ్ రోడ్ అనమాట ఇది. సో మా హ్యాపీ బాబు బైకే కావాలి అని చెప్పాడు. నేను ట్రాక్టర్ ఎక్కమన్నాను కానీ, సో యూజువల్లీ బైక్స్ కార్స్ అంటే మనం ఎక్కడైనా ఎక్కుతాం కదా, కానీ మా హ్యాపీ బాబు వినలేదు. వాడికి బైకే కావాలి అని అనటంతో ఇంకా బైకే ఎక్కించామన్నమాట. అలా తర్వాత బస్ ఎక్కటం జరిగింది. సో బస్సు కూడా నేను హ్యాపీ రిచి ఎక్కటం జరిగింది అనమాట. లైక్ వాళ్ళిద్దరిని నేను ఒక్కరిని ఎక్కించి పంపించలేను కాబట్టి సో నేను కూడా ఎక్కటం జరిగింది. సో ఆ బస్సు ఏంటంటే మొత్తం
డేజీడేల్ ఫార్మ్ అండ్ రిసార్ట్ ట్రిప్ మొత్తం వేసి తీసుకొచ్చారనమాట. సో మొత్తం అన్నీ చూసాము. అండ్ లోపల 7 వండర్స్ కూడా ఉన్నాయి, మర్చిపోయాను. లైక్ ట్రైన్ ఉందనమాట, ఆ 7 వండర్స్ చుట్టూ ఆ ట్రైన్ తిప్పటం. లైక్ కిడ్స్కి అయితే ఇది సూపర్ ఫన్ ప్లేస్ అండి. ఊహ తెలిసిన కిడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో అలాగే ఈ ఫార్మ్ యానిమల్ అండ్ రిసార్ట్లో కూడా మనకి లైక్ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ ఉన్నాయి, తర్వాత థీమ్ పార్క్స్ ఉన్నాయి, లైక్ వైల్డ్ ఫారెస్ట్ అని, డైనో వరల్డ్ అని చెప్పేసి, తర్వాత అలాగే కొన్ని ఫార్మ్ యానిమల్స్ ఉన్నాయి, తర్వాత ఇండోర్ ప్లే ఏరియా ఉంది, అవుట్డోర్ ప్లే గేమ్స్ ఉన్నాయి, తర్వాత ఓల్డ్ మెక్డానల్డ్ ఫార్మ్ ఇదిలాగా ఉంది, లైక్ అందులో మనకి బైక్స్, కార్స్, ట్రాక్టర్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో హ్యాపీ కవ్ చూడు, మామీ కవ్ బేబీ కవ్ అంట చూడు. హ్యాపీ అదో బేబీ హార్స్, అదిగో చూడు అయ్యింది ఎందుకు నీకు. రస్టీ అంట పేరు. హాయ్ రస్టీ చెప్పు. హాయ్ రస్టీ. ఎక్కుతావా, పోనీ రైడ్ చేస్తావా, హార్స్ ఎక్కుతావా, ఇక్కడ హార్స్ ఎక్కి రైడ్ చేస్తావా? యా యా ఓకే. Hi baby, it's a big horse. Did you see a big horse? Eh? It's waving his head. Yeah? Head ala wave చేస్తుంది, నాట్ చేస్తుంది చూడు. అండ్ ఇప్పుడు యానిమల్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో హ్యాపీ రిచీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీటికి కూడా టికెట్స్ ఉంటాయి యాక్చువల్గా. సో డిఫరెంట్ టికెట్స్ మనం చెప్పాం కదా, ప్యాకేజెస్ని బట్టి మనం యానిమల్ ఫీడింగ్ అండ్ బర్డ్ ఫీడింగ్ కూడా ఉంటుందన్నమాట అవైలబుల్ ఇందులో. సో వాటికి తగ్గట్టు కూడా మనం టికెట్స్ పర్చేస్ చేసుకుని మనం చక్కగా వాటికి ఫీడ్ చేయొచ్చు. కింద పడేయకూడదు నాన్న, కేర్ఫుల్గా పెట్టు, పెట్టు దాని నోట్లో పెట్టు. రిచి వదులు, వదలరా, లీవ్ ఇట్. ఏయ్ రిచి క్లాప్స్ కట్టు. పెట్టు దానికి పెట్టు. నో ఫీడింగ్ నానా. సే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బర్డ్ కి. జస్ట్ హ్యాపీ రిచి కూడా ఫస్ట్ టైం అనమాట పిగ్స్ ని చూడటము. పిగ్స్ ని చూడంగానే హ్యాపీ రిచి ఇద్దరు కూడా పెప్పా పిగ్ అని చెప్పి గోల్ చేసి ఎగ్జైట్ అయిపోయారనమాట. సో అవి కూడా చాలా ఎగ్జైటెడ్లో ఉన్నాయి ఆ రెండు కూడా. సో ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే మాటల్లో చెప్పలేను, మీరే చూసేయండి. చూడు అదిగో డక్కు, చూడు డక్కు హాయ్ చెప్పు. అండ్ లోపల స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకున్నారు పిల్లల్ని, దగ్గరుండి చక్కగా వాళ్ళని తీసుకువెళ్ళి ఆడించటము అవన్నీ కూడా చాలా బాగా చూసుకున్నారు. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, పిల్లల్ని చాలా చక్కగా ట్రీట్ చేశారు. అండ్ వాళ్ళకి చక్కగా అందించటము, వాళ్ళని అటు లోపలికి నేను అడగకుండా కూడా వాళ్ళే లోపలికి దించి యానిమల్స్తో ఆడుకోండి అని చెప్పటము. అండ్ చక్కగా కూడా లైక్ దగ్గరుండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది. అండ్ మీరు ఏదో అనుకోవచ్చు ఇదంతా నన్ను గుర్తుపట్టి వాళ్ళు చేసుంటారేమో, సో మేము సెలబ్రిటీస్ కాబట్టి ఏదో వాళ్ళ చేసుకున్నారు ప్రమోషన్ కోసం అనుకోవచ్చు. అక్కడ వాళ్ళకి అసలు యాక్చువల్గా ఫస్ట్ నేను సెలబ్రిటీ అని కూడా తెలియదు, వాళ్ళు గుర్తుపట్టలేదు కూడా నన్ను. సో నా పిల్లల్ని ఎట్లా చూసారో కొంతమంది ఎవరైతే మాతో పాటు వచ్చారో అక్కడ వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అలాగే ట్రీట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఫ్యాక్ట్ చెప్తున్నాను, నాకు నచ్చితేనే నేను ఏదైనా కూడా మీకు షేర్ చేస్తాను. అన్ని ప్రమోషన్స్ చెయ్యం మేము కూడా. సో మీరు అది వింటే బాగుంటుంది. చెప్పు rabbit, come eat come buddy, yup,
మా వాడి హిగో ఆట అలాగుంది ఒకటి తినండి వచ్చే. అదిగో అదిగో వచ్చింది, పెట్టు పెట్టు పెట్టు. ఏ అవి తింటున్నప్పుడు నువ్వు పెట్టట్లేదు. అదిగో అదిగో అదిగో, అర్రే సరిగా పెట్టు, నోటు దగ్గర పెట్టరా. ఏ గుడ్ జాబ్. వెళ్తావా లోపలికి వెళ్తావా? రిచి సే హాయ్. నా అక్కడ రాబిట్స్ కి అటున్నాయి రాబిట్స్. వెళ్ళి టచ్ చేయి, రాబిట్ ని టచ్ చేయి. ఏమనుకుంటున్నావు? ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? హిట్ అంటే నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. అదిగో నీకోసం హార్స్ వచ్చింది. గో క్యాప్ పెట్టుకుని వెళ్ళు, స్పెక్స్ పెట్టుకో. అండ్ అలాగే అక్కడ పెద్దవాళ్ళకైతే హార్స్ రైడ్స్ ఉన్నాయి అండ్ పిల్లలకైతే ఇట్లా పోనీ రైడ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో బాగుంది. సో హ్యాపీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా రిచ్ చిన్నోడు కాబట్టి నేను ఇంకా అంత డేర్ చేయలేదు. సే హాయ్ హాయ్. అండ్ అలాగే నెక్స్ట్ రైమ్ గార్డెన్కి కూడా వచ్చేసామన్నమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లైక్ 3 ఉన్నాయి. రైమ్ గార్డెన్ ఒకటి, వైల్డ్ ఫారెస్ట్ ఒకటి, డైనో వరల్డ్ ఒకటి. సో ఈ 3 కూడా ఏంటి అంటే లైక్ ఈవినింగ్ టైమ్స్, లైక్ మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ నుంచే వాళ్ళు లైట్స్ అన్నీ వేస్తారు అండ్ అప్పుడే ఆ రైమ్స్ అనేవి లైక్ సౌండ్స్ అనేవి వస్తాయంట దానికి తగ్గట్టు. సో రైమ్ గార్డెన్ తగ్గట్టు రైమ్స్ అనమాట. ఒక 10 రైమ్స్ వరకు ఉన్నాయి. సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు, మేము ఒక్కలే ఉన్నాం కాబట్టి మాకు ఆ ఛాన్స్ రాలేదు. లక్కీ అనుకున్నా నేనైతే, బికాస్ హ్యాపీ రిచ్ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశారు యానిమల్స్తో. సో అట్లా రైమ్ గార్డెన్ కూడా మేము చూసేసాం అనమాట. అదిగో హిక్కరీ డిక్కరీ డాక్, ద మౌస్ వెంట్ అప్ ద క్లాక్. యా రిచి రిచి అదిగో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. Happy old MacDonald had a farm. In his farm, he had a cow. Richie, అదిగో old MacDonald had a farm. ఇప్పుడు ఏం సౌండ్స్ రావట్లేదు నాన్న. అదిగో అంకుల్కి తెలియదంట డైనో నేమ్స్ చెప్పు. వాట్ డైనో ఇస్ దాట్? అదిగో టాయ్, అది గో టచ్ ఇట్. హాయ్. అండ్ నెక్స్ట్ మా హ్యాపీ బాబు ఫేవరెట్ డైనో వరల్డ్ అనమాట. సో చాలా ఎగ్జైటెడ్ అయిపోయి వెళ్ళిన దగ్గర నుంచి నాకు డైనో 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 అనే అన్నాడు. సో యాజ్ నా ఇప్పుడు మేము డైనో వరల్డ్ లోపలికి వచ్చాము. సో చూసారు కదా ఇక్కడ అంతా కూడా డైనోస్కి సంబంధించి అన్నీ. సో హ్యాపీ బాబు చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట. అక్కడ మనకి ఆ డైనో సౌండ్స్ కూడా వస్తాయి. గో యు వాంట్ టచ్ దెమ్. స్లోగా వెళ్ళు, భయపెట్టక అట్ని ఇక్కడి నుంచే. డైనో వెళ్ళు, డక్స్ దగ్గరికి వెళ్తావా? అండ్ హ్యాపీ ఎగ్జైట్ అవటం ఏంటో కానీ వాళ్ళ అన్నం చూసి రిచ్ బాబు ఇంకా ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిపోవటం జరిగింది. డైనో డైనో మా డైనో 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 అని చెప్పేసి. చూడండి ఒకసారి మీరే. హ్యాపీ రిచ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేశారు అక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటితో కూడా. సో వాటి గురించి తెలుసుకుని వాటితో ఆడుకుని సో చాలా బాగుంది, బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్
వచ్చేసి ఇది వైల్డ్ ఫారెస్ట్ అన్నమాట. సో వైల్డ్ ఫారెస్ట్లో మనకి యానిమల్స్కి సంబంధించి లైక్ జిరాఫ్, బేర్స్, తర్వాత మంకీస్, ఏవైతే యానిమల్స్, ఎలిఫెంట్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ వైల్డ్ ఫారెస్ట్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా సౌండ్స్ వస్తాయి అన్నమాట మనకి. సో పిల్లలకి ఏంటి అంటే యానిమల్ అండ్ యానిమల్ సౌండ్ని మనం ఇంటరాక్ట్ చేసినట్టు ఉంటుంది అక్కడ. ఏం చేస్తున్నావు? ఆడుకో. అబ్బా అదిగో అదిగో అదే అదే. అండ్ ఇంకా మధ్యాహ్నం ఒక 1.5-2 hours వరకు నేను లోపల ఇండోర్ ప్లే ఏరియాలో వదిలేశాను హ్యాపీని, రిచీని కూడా. సో ఇద్దరు కూడా చాలా బాగా ఆడుకున్నారు. యూజువల్లీ పిల్లలు లోపలికి అందరూ బాల్స్లో ఆడుకోవటానికని ఇష్టపడతారు, కానీ మా ఓడు అక్కడ బిల్డింగ్ బ్లాక్స్, తర్వాత అదేదో ట్రైన్ సెట్ సంథింగ్ ఏదో హౌస్ సెట్ లాగా ఉంటే దాన్ని బిగించడంలోనే సరిపోయింది అనమాట వాడికి. అండ్ రిచ్ బాబు అయితే యాజ్ యూజువల్గా బాల్స్లో ఆడుకుంటున్నాడు. వెళ్ళు, నువ్వే వెళ్ళు, పుష్ చేసుకుని వెళ్ళు. Careful, careful. నడుపు నడుపు, కాలుతో నడిపించు నువ్వు. పుష్. హ్యాపీ యూ హ్యావ్ దిస్ సేమ్ అట్ యూర్ స్కూల్ కదా కదా. బిప్ బిప్. అండ్ ఎండ కొంచెం తగ్గింది అనుకున్నాక అప్పుడు ఇంకా మళ్ళీ బయటకు వచ్చి హ్యాపీ రిచీని కూడా ట్రైన్ ఎక్కించడం జరిగింది. లైక్ రిచీ ఎక్కనన్నాడు, సో హ్యాపీని ఎక్కించాం అనమాట. సో ఈ ట్రైన్ ఏంటి అంటే 7 wonders చుట్టూ కూడా అలా ఒక రౌండ్ వేసి వస్తుంది అనమాట. అండ్ దెన్ నేను చెప్పాను కదా, సో డిజ్నీ ఫోర్ట్ లాగా పెట్టడం జరిగింది. ఆ ఫోర్ట్కి ముందు ఒక చిన్న రివర్ ఇదిలాగా లైక్ వాటర్ స్లైడ్స్ లాగా పెట్టారు. అందులో మా హ్యాపీ బాబు ఎక్కుతానని చెప్పి, కానీ నేనైతే స్టన్ అయిపోయాను. బికాజ్ వీడికన్నా ముందు కొంచెం పెద్దవాళ్ళు ఎక్కారు పిల్లలు, సో వాళ్ళకి కూడా రాలేదు అది ఇట్లా హ్యాండిల్ చేయటం అనమాట హ్యాండ్స్తో ఒక్కడే. సో వెనక ఎవరైతే ఆ బాబు ఉన్నాడో ఆ బాబు తోసుకుంటూ వెళ్ళటం చూశాను నేను మిగతా పిల్లల్ని. కానీ మా హ్యాపీ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వాడి ఏజ్కి వాడికి అసలు అలా చేస్తే అది వెళ్తుందన్న థాట్లో కూడా నాకు తెలియదు, కానీ వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం వాటర్ స్పోర్ట్ అనమాట ఇది మా హ్యాపీ బాబుకి. సో ఈలోపు మా హ్యాపీ బాబు అది చేస్తుండగా నేను మా రిచ్ బాబుని ఇట్లా కూర్చోపెట్టి ఫోర్ట్ ముందు ఆ స్పెక్స్ వాడు ఏదో పోజులు కొడుతుంటే నేను కొన్ని వీడియోలు అలా సరదాగా తీసుకోవటం జరిగింది. డాగి 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 డాగి.
హ్యాపీని తీసుకుని బర్డ్ ఫీడింగ్కి వచ్చాను. బికాజ్ రిచి ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి లైక్ బర్డ్ ఫీడింగ్ ఇప్పుడే వద్దు, వాడికి మళ్ళీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కష్టం అన్న థాట్లో నేను హ్యాపీని ఒక్కనే తీసుకుని వెళ్ళాను లోపలికి. సో అలాగే వాడు ఫస్ట్ కొంచెం భయపడ్డాడు. సో ఇంకా నేనే బర్డ్ ఫీడింగ్ చేయించాల్సి వచ్చింది. లైక్ నా చేతుల్లో పెట్టుకుని, లైక్ బర్డ్స్ యూజువల్లీ కొరుకుతాయి కదా మనం పెట్టేటప్పుడు. సో హ్యాపీ బాబు భయపడ్డాడు దానికి. సో అందుకని చెప్పి ఇంకా నేను హ్యాపీని ఎత్తుకుని నేను హ్యాపీ చూస్తుండగా బర్డ్ ఫీడింగ్ చేశాము. సో అది కూడా చాలా బాగుంది. ఇంకా మేము టాకింగ్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎస్, మీరు విన్నది నిజం. మన దగ్గర అక్కడ టాకింగ్ బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో దాని పేరు బిట్టు అంట. ఇంకొక దాని పేరు చెప్పారు కానీ నాకు గుర్తులేదు. సో బిట్టు అయితే హలో చెప్తుంది, ఐ లవ్ యూ చెప్తుంది, మనం మాట్లాడిన దానికి రెస్పాండ్ అవుతుంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో చూస్తున్నారు కదా, సో దానికి కూడా ఫుడ్ పెట్టేసామన్నమాట. ఫుడ్ పెట్టి మేము మాట్లాడుతుంటే అది కూడా హలో, ఐ లవ్ యూ అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా నువ్వు ఎత్తుకు నన్నే కొడుతున్నావు. ఇది టేసుకోవాల్సిన నేను. హలో హలో, యు వాంట్ కమ్ హియర్? కొరకదమ్మా, హలో కొరకదు. జైను కాలు పెట్టు, మొహం కాదు. కమ్ బిట్టు. హలో హలో బిట్టు, హలో చెప్పు. హలో బిట్టు చెప్పు. హలో, ఐ లవ్ యూ. సరే బాయ్ చెప్పు. ఓన్ బై పెట్టు. ఓకే ఓకే. అండ్ అంతేకాదు ఈ డేజిటేల్ ఫార్మ్ అండ్ రిసార్ట్లో మనము ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో మన థీమ్ వైజ్ ఈవెంట్స్ ఏదైతే మనం అనుకుంటామో వాళ్ళకి చెప్తే కనుక ఆ థీమ్ వైజ్ కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెంట్స్ కూడా ఆ థీమ్ వైజ్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏదైనా కూడా మీకు చెప్తారు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా నేను కింద మెన్షన్ చేస్తున్నాను, బికాజ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఈ డేజిటేల్ ఫార్మ్ అండ్ రిసార్ట్ అయితే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి వెళ్ళండి. మీకోసం నేను ఇది ఈవినింగ్ టైం ఒక గ్లిమ్స్ లాగా తీసాను అనమాట. లైట్స్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది కూడా ఒక లుక్ వేసేసేయండి. అలా లుక్ వేసేసిన తర్వాత మీకు కూడా మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనిపిస్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో మీరు అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. సో దీని డీటెయిల్స్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే కనుక మన బ్లాగ్ ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన బ్లాగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో సే బాయ్ చెప్పేసి అందరికి బాయ్. అక్కకి బాయ్ చెప్పు. బాయ్. ఇక్కడ అక్కకి ఇక్కడ రా. ఇక్కడ సేమ్ లైవ్లో చెప్పిన ఇదే నేను ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే లైవ్లో కొంచెం ఎక్కువ ఏడ్చేసాను. సో ఇక్కడ కంట్రోల్గా చెప్పాను అనమాట. ఈ వ్లాగ్లో నేను ముఖ్యంగా 3 మెయిన్ థింగ్స్ మీద నేను ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వ్లాగ్ నేను చేయడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా అంతే పేషెన్స్గా వ్లాగ్ అంతా చూసి ఈ వ్లాగ్తో అన్న మీరు కనీసం క్లారిటీ